రాగి బీట్రూట్ హల్వాని మనం ఈరోజు తయారు చేసుకుందామండి. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. దాన్ని ఏ విధంగా తయారు చేయాలి అంటే, మీరు రాగి పిండిని ఒక గ్లాస్ అయితే తీసుకోండి. రాగి పిండిని ఒక గ్లాస్ పిండిని తీసుకొని, ఇది రాగులతో కూడా చేసుకోవచ్చండి. రాగుల్ని నానబెట్టుకొని, రాత్రి నానబెట్టుకొని పగలు ఈ విధంగా మనం పిండిలాగా రుబ్బుకొని దాంట్లో నుంచి పాలు తీసి చేసుకోవచ్చు. నేనైతే అలా కాకుండా పిండితో ఈజీగా ఎలా చేసుకోవాలి, రాగి పిండి మన ఇంట్లో ఉంటుంది కదా, బయట కూడా అమ్ముతారు, అది తెచ్చుకొని ఒక గ్లాస్ పిండిని ఈ విధంగా వాటర్లో నానబెట్టి 1 గంట పాటు ఉంచండి. 1 గ్లాస్ రాగి పిండి అయితే తీసుకుందాం మనం. 1 అవర్ మాత్రం కంపల్సరీ నానబెట్టాలండి. ఇదిగోండి, ఈ విధంగా నానబెట్టిన దాన్ని పక్కన పెట్టుకోండి. బీట్రూట్లు ఒక 2 బీట్రూట్స్ తీసుకొని, ఆ 2 బీట్రూట్స్ని కూడా చిన్న ముక్కలుగా కోసుకొని గ్రైండర్లో వేసుకొని మెత్తగా ముందు ముక్కల్ని పేస్ట్ చేయండి. బీట్రూట్ ముక్కలండి ఇవి, ఎంతో ఆరోగ్యకరమైన బీట్రూట్. ఈ విధంగా ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మీరు నానబెట్టుకున్న రాగి వేసి దాన్ని కూడా దాంట్లో కలిపి మిక్స్ చేయండి. మనం 1 అవర్ నానబెట్టుకున్న రాగి పిండి ఇది. ఇప్పుడు గ్రైండ్ చేయండి మొత్తాన్ని. ఆరోగ్యకరము, మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది పిల్లలకు పెడితే చాలా మంచిది. రాగి అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది అని మనందరికీ తెలిసిన విషయమే. బీట్రూట్ అంతకంటే మంచిది కాబట్టి ఈ 2 కూడా వాటితో మనం చక్కగా హల్వాలా చేసి పిల్లలకి పెడితే మాత్రం ఇష్టంగా అయితే తింటారండి. నేనైతే ఈ విధంగా రెండింటిని మిక్సీలో పెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. అలాగా ఇప్పుడు ఒక పాన్ తీసుకున్నాను. దాంట్లో నెయ్యి వేసి, 1 స్పూన్ నెయ్యి వేసి మనం జీడిపప్పులు వేయించి పక్కన పెట్టుకుందామండి. జీడిపప్పులు, బాదం పప్పులు